లగచర్ల ఫార్మసిటీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి రైతులకు అన్యాయం చేయొద్దని విన్నవించామన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం. లగచర్లలో ఉన్న భూములు 2 పంటలు పండే సారవంతమైన భూములన్నారు. సారవంతమైన భూములు తీసుకోకూడదని చట్టం చెబుతోందని, ఏ విషయం సీఎంకు తెలియదా అని మండిపడ్డారు. ఫార్మా కంపెనీని వ్యతిరేకిస్తే కేసులు పెట్టి జైలు పాలు చేస్తున్నారన్నారు. నల్గొండ జిల్లా కేతేపల్లిలో సిపిఎం పార్టీ కార్యాలయం ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇటీవల వరకు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైనటువంటి లగచర్ల ఫార్మాసిటీ విషయంలో నిన్న ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు ఒక స్పష్టత వచ్చింది. అంతకుముందు అక్కడ కలెక్టర్ పైన దాడి జరిగిందని, ఇంకా అనేక రకాల వార్తలు, ఆ తర్వాత పోలీసులు అర్ధరాత్రి పోయి గ్రామాలపైన పడి దౌర్జన్యాలు చేయడం, ఇవన్నీ జరిగినాయి. వీటన్నింటినీ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది. నిన్న అది ఫార్మాసిటీ కాదు, ఉపసంహరించుకుంటున్నాం, దాన్ని ఇండస్ట్రియల్ పార్క్ చేయాలనుకుంటున్నాం అనేది ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. దాంతోపాటు మేము చెప్పిన మరొక విషయం ఏంటంటే, అది ఫార్మాసిటీ అయినా లేదు ఇండస్ట్రియల్ పార్క్ అయినా సరే ఆ లగచర్ల ప్రాంత భూములు తీసుకోవడానికి లేదు. ఎందుకంటే అది 2 మంచి భూములు, అవి సారవంతమైన భూములు తీసుకోకూడదని చట్టం చెప్తోంది. కాబట్టి అదే ప్రాంతంలో ఇంకా వేస్ట్ ల్యాండ్స్ ఉన్నాయి, ఎందుకు పనికిరాని భూములు ఉన్నాయి. అట్లాగే గవర్నమెంట్ సీలింగ్లో మిగులు భూములుగా తేలినటువంటి భూములు ఉన్నాయి. గత మాజీ ఎమ్మెల్యే భూములు 1156 ఎకరాలు ఉంది, అది గతంలో కేసులు కూడా ఉన్నాయి. అట్లాంటి భూములు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి గారు సూచించాం. తప్పనిసరిగా వాటిని పరిశీలించి తీసుకుంటాం, ఈ భూమిని వదిలేస్తామని కూడా ఆయన హామీ ఇచ్చారు. సంతోషం. అదే రకంగా అక్కడ నిర్బంధాలు ఆపేయాలని, కేసులున్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ గ్రామాల్లో స్వేచ్ఛగా ఉండేట్టుగా చేయాలని కలెక్టర్ గారికి వెంటనే ఆదేశాలు ఇచ్చారు. దాంతోపాటు వ్యవసాయానికి పంట కోత యంత్రాలు వీటిని వెంటనే పంపించాలని, అట్లాగే కొనుగోలు కేంద్రాలు, వడ్ల కొనుగోలు కేంద్రాలు కూడా వెంటనే తెరవాలని కూడా కలెక్టర్ గారికి ఆదేశాలు ఇచ్చారు. నిన్ననే జరిగింది, ఇది చాలా సంతోషం.